జీవితాలు ఆయనకు అనుకూలంగా కలిగి ఉండకుండా మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనము ఒకవేళ స్తుతించిన అది దేవుని యొద్దకు చేరుతుందా? మన జీవితాలు దేవుని వాక్యానుసారముగా మనము త్రిప్పకపోతే, మన జీవితంలో మార్పు లేకపోతే, మనము అదే విధంగా చీకట్లో ఉంటే వారమంతా లోకంలో గడిపి లోకానుసారంగా జీవించి ఆయన సన్నిధికి మనము వచ్చి మనము ఇచ్చే ఆరాధన, ఇచ్చే అర్పణ అది దేవునికి చెందుతుందా? మనము లేఖనాల్లో చూస్తాం కదా, మరి పాపుల మనవి దేవుడు అంగీకరింపడు, స్వీకరింపడు అని. అంతేకాకుండా మన మలినమైన జీవితము కొన్నిసార్లు మనము ఏం చేస్తామంటే వారమంతా మన ఇష్టానుసారంగా జీవించి ఆయన యొక్క కొద్ది క్షమాపణ కోరుతాం. ఇప్పుడు క్షమాపణ కోరే క్షమాపణ గతంలో వారమంతా చేసిన వాటిలో పశ్చాత్తాపము ఉండి మనము క్షమాపణ అడుగుతున్నామా, క్షమించమంటున్నామా, లేక ఊత పదం అయిపోయిందా? దేవా వారమంతా నేను తప్పు చేసిన, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాం. దేవా నీ రక్తంలో కడుగు అంటాం. మరి మనము కోరే ఆ క్షమాపణ, దేవుని నుండి కోరే క్షమాపణ ఈ వారంలో చేసిన ఆ పాపం యొక్క పశ్చాత్తాపము కలిగి ఉన్నదా? మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఆయన కోరినట్లు మనసులో ఉన్న